త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసిన యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీదేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానం చేయించిన ఉభయదాతలు త్రిపురాంతకం మండలం కొత్తనసుందరం గ్రామ కాపురస్తులు శ్రీ ఇమ్మడిశెట్టి వెంకటకృష్ణయ్య, శ్రీమతి లక్ష్మీదేవి గారు మరియు ఇమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి నాగరత్న గారుల దంపతులు. ఈనాటి ఉభయదాతలకు కమిటీ వారు సెలవుతో సత్కరించి ఘన స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు పూర్తి చేయించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించినారు. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళమును సమర్పించిన దాతలు త్రిపురాంతకం మండలం కొత్తనసుందరం గ్రామ కాపురస్తులు శ్రీ ఇమ్మడిశెట్టి వెంకటకృష్ణయ్య గారు, శ్రీమతి లక్ష్మీదేవి గారు మరియు శ్రీ ఇమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి నాగరత్న గారుల దంపతులు. ఈనాటి అన్నదానమునకు పూర్తి ఖర్చుల నిమిత్తం 30,116 రూపాయలు విరాళములు సమర్పించి ఉన్నారు. వీరితో పాటు విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ కాసుల సీతారామాంజనేయులు, శ్రీమతి శేషకుమారి గారుల దంపతులు 1,120 రూపాయలు, ఎర్రగొండపాలెం పట్టణ వాస్తవ్యులు శ్రీ దేవతి రామకృష్ణ గారు 1,116 రూపాయలు, మార్కాపురం పట్టణ వాస్తవ్యులు శ్రీ పాండురంగస్వామి బజారు మహిళా మిత్ర బృందం వారు 1,001 రూపాయి, పల్నాడు జిల్లా జడ్డావారిపాలెం వాస్తవ్యులు శ్రీ పువ్వాడ పెద్ద సుబ్బారావు గారు 520 రూపాయలు, పుల్లల చెరు వాస్తవ్యులు శ్రీ కాసుల రామదాస్ గారు 500 రూపాయలు, వినుకొండ పట్టణ వాస్తవ్యులు శ్రీ వేల్చూరి గాలయ్య గారు 500 రూపాయలు, కలబర్తి గ్రామ వాస్తవ్యులు శ్రీ జూలూరి శంకరయ్య గారు 200 రూపాయలు, త్రిపురాంతకం వాస్తవ్యులు శ్రీ చీతిరాల శంకరయ్య గారు 216 రూపాయలు, వినుకొండ పట్టణ వాస్తవ్యులు శ్రీ గుడిపాటి వేణుగోపాలరావు గారు 200 రూపాయలు, పిరంగిపురం వాస్తవ్యులు 200 రూపాయలు, వినుకొండ పట్టణ వాస్తవ్యులు శ్రీ చీమకుర్తి శ్రీనివాసరావు గారు 200 రూపాయలు, వినుకొండ వాస్తవ్యులు శ్రీమతి పుత్తూరి పద్మావతి గారు 200 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ పేర్ల వెంకటేశ్వరరావు గారు 216 రూపాయలు, త్రిపురాంతకం వాస్తవ్యులు శ్రీ వై శ్రీనివాసరావు గారు 216 రూపాయలు, త్రిపురాంతకం వాస్తవ్యులు శ్రీ కందగట్ల వెంకట నరసింహారావు గారు 220 రూపాయలు, దూపాడు వాస్తవ్యులు శ్రీ కుప్పరపు సుబ్బారావు గారు 220 రూపాయలు. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు టమోటో పప్పు, బంగాళదుంప ఇగురు, గోంగూర చట్నీ, చింతకాయ పచ్చడి, పప్పుల పొడి, చింతపండు రవ పులిహార, వెజిటబుల్ పలావ్, పెరుగు చట్నీ, మినపగారెలు, పచ్చి శనగపప్పు పాయసం, జున్ను ముక్క, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వంట మాస్టర్, వినుకొండ, పల్నాడు జిల్లా. సెల్ 8639180516. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 416 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. దూర ప్రాంతం నుండి విచ్చేసిన యాత్రికులకు ప్రతి శుక్రవారము అన్నదానము జరుగును. కావున భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ అన్నదాన సత్రమునందు జరిగే ప్రతి కార్యక్రమము అన్నదానమునకు విరాళములు సహకరించిన దాతల పేర్లను, ఫ్యామిలీ ఫోటోను SN భక్తి ఛానల్ ద్వారా చూడవచ్చును. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీదేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా.